హలో ఫ్రెండ్స్, నేను మీ కుమారి. ఈరోజు పచ్చి చేపల కూర వండుదామని ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. మాకు ఈరోజు చేపల కూర వండుతున్నాను. తగినంత టమాటాలు, ఒక 2 టమాటాలు, ఉల్లిపాయ ఇవి తీసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ చేసుకుని మామూలుగా పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, తగినంత ఆయిల్ పోసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఈ మిక్సీ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, దానికి ముందు కొంచెం మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ప్రతి కూరలో మెంతులు వేస్తానని చెప్పాను కదా మీకు. ఆ రీతిగానే మెంతులు వేసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఈ పేస్ట్ చేసుకుని, టమాటా పేస్ట్ వేసుకుని, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, అవి కొంచెం బాగా వేగేలాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోయారేమో. నా పేరు కుమారి, నా ఛానల్ వచ్చేసి కుమారి వ్లాగ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఒక లైక్ అని చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కొద్ది రోజుల్లోనే నన్ను చాలా సపోర్ట్ చేశారు. నాకు చాలా వీడియోలు చేయడానికి అవకాశం ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే మరి మంచి వీడియోలతో రావాలని, ముందుకు రావాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, కొంచెం ఫ్రై అయ్యేలాగా ఆ ఉల్లిపాయ మిశ్రమాన్ని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. మనం బాగా అడగంటక్కర్లేదు, లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. కొంచెం ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసేసి మగ్గనిచ్చి తీసేద్దాం ఫ్రెండ్స్. అదిగో చూసారు కదా, కొంచెం దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇది మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలు ఫ్రెండ్స్. నేనైతే ఒక 1/2 కేజీ చేపలు తీసుకున్నాను. అది కొంచెం మగ్గాక, మొత్తం ఉల్లిపాయలు మనం గ్రేవీ ఉంది కదా, ఆ మిశ్రమం అంతా మగ్గాక ఆ తర్వాత వచ్చింది ఫ్రెండ్స్. చూసారా, బ్రౌన్ కలర్లోకి వచ్చింది. అలాగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మీ ఇష్టం ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఈ దాంట్లో మీరు ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే వంకాయ వేస్తున్నాను ఫ్రెండ్స్. వంకాయ చాలా బాగుంటుంది. వంకాయ చేపలో వండి చూడండి. బెండకాయ వేసుకోవచ్చు, ఆనపకాయ వేసుకోవచ్చు. మేము చేపలలో మా పక్క గోదావరి పక్కలం కాబట్టి మాకు తెలుసు ఫ్రెండ్స్. అందుకని నేను చెప్తున్నాను. చేపల్లో కూరగాయలు అంటే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు చేప తినక్కర్లేదు, వంకాయ ముక్కతో అన్నం తినొచ్చు ఫ్రెండ్స్. అంత రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, నా మాట వినిపించుకుని. ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో మనం ఇదివరకు ఉప్పు వేసుకున్నాం కదా, మామూలుగా టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ మిక్స్ చేసుకున్నప్పుడు తగినంతగా కొద్దిగా ఉప్పు వేయండి ఫ్రెండ్స్, సరిపోద్ది, ఎక్కువగా వద్దు. మన టేస్ట్ తగ్గట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. నేనైతే 2 చెంచాల కారం పట్టింది ఫ్రెండ్స్ 1/2 కేజీ చేపలకి. 2 చెంచాలు వేసుకుని, మీ కారం మిమ్మల్ని బట్టి, మీకు ఇష్టాన్ని బట్టి. ఓకేనా. కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోండి. ఓకేనా. ఇదంతా కొంచెం ఒకసారి కలిపెట్టుకొని ఫ్రెండ్స్, కొంచెం మగ్గాక, కారం కొంచెం పచ్చివాసన పోయేదాకా మీరు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్. కంటెస్ట్ అలా రావాలి. ఓకేనా ఫ్రెండ్స్. దాంట్లో మనం తగినన్ని నీళ్ళు పోసుకుందాం. పులుసు అయితే పులుసు పెట్టుకోవచ్చు, ఎగురైతే ఎగురు పెట్టుకోవచ్చు. నేనైతే కొద్దిగా లైట్గా పులుసు కాకుండా, ఎగురు కాకుండా పెడుతున్నాను ఫ్రెండ్స్. మాకైతే అలా ఇష్టం. పులుసు పెట్టుకున్నా బాగుంటుంది, ఎగురైనా బాగుంటుంది. నేనైతే అటు ఇటు కాకుండా నేను పెట్టాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా అలా రావాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి మనం ఒక్కొక్కటి ఉడుకుతుంది కదా, కొంచెం ఉడకనిచ్చి ఒక్కొక్కటి చేపలు దాంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. నేను చెప్తున్నానని ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఏ గట్టి పెడితే ఆ గట్టి పెట్టి మనం తిప్పుతారు, అలా తిప్పకూడదు ఫ్రెండ్స్. దానికి మనం పప్పుచారు, చారు వేసుకుని, పులుసు వేసుకునే గెట్లు ఉంటాయి కదా, అవి పెడతారు. స్టీల్ గట్టి ఎక్కువ పెడతారు ఫ్రెండ్స్. స్టీల్ గట్టి కన్నా ఇది మన చెక్కతో చేసిన గెట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి చాలా తెడ్లు ఉంటాయి. ఇది వరకు అయితే అమ్మ వాళ్ళు తెడ్డు అనేవారు వాటిని. నాకైతే బాగా గుర్తు ఫ్రెండ్స్. మా అమ్మగారు ఎక్కువ వీటితోటే వాడేవారు. ఇటువంటి గెట్లు వాడేవాళ్ళు కాదు అసలు. ఎక్కువ ఈ తెడ్లు అన్నానికి ఒకటి, కూరకు ఒకటి వేరేగా ఉండేవి ఫ్రెండ్స్. అది తెడ్డి, మా అమ్మగారు అలాగే చెప్తే తెడ్డి అంటారంట. ఓకేనా ఫ్రెండ్స్. అదిగా చూసారు వంకాయ, చూసారు కదా, ఇది ఒక వంకాయ, ఓ సైజు వంకాయ తీసుకోండి. దాని అలా చిన్న చిన్నగా ముక్కలుగా తీసుకొని మనం ఒక్కొక్కటి శుభ్రంగా ఉప్పేసి కడుక్కొని ఫ్రెండ్స్ మనం దాంట్లో వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. అసలు ఏ ముక్క కూడా చేప ముక్క కానీ అది కానీ ఏమి పెడతాయి ఫ్రెండ్స్. మనం ఈ గిట్టుతో తిప్పుకోవడం వల్ల ఏమీ కాదు, ముక్క కూడా చక్కగా ఉడికి బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. వంకాయ మగ్గే వరకు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఓకేనా. ఈ లోపు మనం దాంట్లో మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. మసాలా అంటే ఏమనుకుంటారేమో, మేమైతే ఏం కాదు, కంపల్సరీ చేపల కూరలోకి జీలకర్ర,
వెల్లుల్లి. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్ నేను. అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగానే వేసి ఫ్రై చేస్తాను. మేమైతే అలా చెయ్యం ఫ్రెండ్స్. అంటే చేపల కూర మనకు చాలా వెరైటీగా వండుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్టు నేను మిక్సీలో వీటితో ఎల్లిపాయ జీలకర్రతో పాటు మిక్సీకేసి నేను లాస్ట్లో వేస్తాను ఫ్రెండ్స్. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు చూడండి, ఆ టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థం కావడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నేను ముందు చేసుకునే ఉంచుకున్నాను ఫ్రెండ్స్. మీకు చూపించడానికి చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇలా వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఫ్రెండ్స్ లాస్ట్లో చేపల కూరలు వేసుకుంటే బాగా ఉడికిన దానికన్నా ఈ చేపలకు పట్టి చాలా బాగుంటుంది. ఆ స్మెల్లే మనకి అన్నం తినేట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. తినాలి. చూసారు కదా ఎలా ఉందో, చూస్తేనే నోరు ఊరుతోంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వంకాయ చాలా బాగుంటుంది. మీకు తెలియంది ఏం కదా, వంకాయ మనకి వంటకాల మహారాజు. మనం తీసి పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుపు దాంట్లో వేసుకుందాం లాస్ట్గా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి అలా వస్తుంది. చూడండి, నేను తిప్పినా సరే, ఆ గట్టితో తిప్పినా సరే ముక్క విడడం లేదు. చేప ముక్క చేపలా ఉంది, వంకాయ ముక్కలా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నేను తగినంతగా కారం వేసుకున్నాను. మీకు ఎక్కువ కారం కావాలంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, వేసుకోవచ్చు. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు దాన్ని మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? కూర ఇంచుమించు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు అంత గుమ్మలాడుతా. నాకైతే స్మెల్ వస్తుంది, మీకైతే రాదు. మనం పక్కన పెట్టుకొని మిక్సీకి వేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసాం కదా, దాన్ని కొద్దిగా నీళ్ళు కలిపి దాంట్లో వేస్ట్గా పడేది దేనికని చెప్పేసి కొద్దిగా నీళ్ళు కలిపి మళ్ళీ పోసాను ఫ్రెండ్స్ నేను. ఆ రకంగా వస్తుంది. దాన్ని తిప్పినా సరే ముక్క ఏం విడత ఫ్రెండ్స్, చాలా ముక్కలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ చేపల కడుగులా ఉంటుంది ఫ్రెండ్స్. నేను కడిగేసిన వెంటనే కంపల్సరీ నిమ్మకాయ, ఉప్పు, పసుపు పెట్టి ఒక అరగంటనైనా మగ్గనిస్తాను ఫ్రెండ్స్. ఒక అరగంటనే పక్కన పెడతాను ఫ్రెండ్స్. ఆ అరగంట పెట్టిన సమయంలో ఇదంతా కూడా దానికి నిమ్మకాయ, ఉప్పు, పసుపు చేపలకు పట్టి చేప విరగడానికి ఆస్కారమే లేదు ఫ్రెండ్స్ అసలు. చూసారు కదా ఎలా ఉందో. అలాగా చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా చేయండి, ట్రై చేయండి, వండి మీకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. మరొకసారి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.